శారదాదేవి జననం. హిందూ మతానికి మాత్రమే పరిమితి అయిన అవతారతత్వం ఎంతో అగ్రాహ్యమైనది. ధర్మం క్షీణించినప్పుడు దానిని పునరుద్ధరించడానికి తాను అవతరిస్తానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పి ఉన్నాడు. దేవీ మహాత్మ్యంలోనూ దేవీ భగవతి ఇలాగే తెలిపింది. కానీ ధర్మక్షీణతకు కొలబద్ద ఏది? అది మన వద్ద లేదు. కనుక ఆయన ఎప్పుడు అవతరిస్తాడు, ఎక్కడ అవతరిస్తాడు, ఎలా జీవిస్తాడు అనే విషయాలు మనకు తెలియని, తెలుసుకోలేని, బహుశా తెలియరాని రహస్యాలుగానే ఉండిపోయాయి. వీధి గాయకులు హఠాత్తుగా వస్తారు, ఆడతారు, పాడతారు. వచ్చినట్లే హఠాత్తుగా నిష్క్రమిస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వారిని గురించి ఎవరూ గుర్తించరు. నిష్క్రమిస్తున్నప్పుడు వారు ఫలానా అని ఎవరికీ తెలియరాదు అనేవారు శ్రీరామకృష్ణులు. కానీ అలా వారు ఆలపించిన మధుర రాగాలు, సుశ్రావ్య గీతాలు మనలో హత్తుకుపోతాయి. కొంతకాలం దాకా అవి మన జీవితాలను తీర్చిదిద్ది చైతన్యవంతం చేస్తాయి. మాతృదేవి జీవితం ఇందుకొక నిదర్శనం. ఆవిడ జీవించి ఉన్నప్పుడు ఏ కొద్ది మందో మాతృదేవిని అవగతం చేసుకున్నారు. చూసిన వారు మరీ తక్కువ మంది. ప్రస్తుతం ఆవిడ జీవితం అసంఖ్యాక హృదయాలను అలరింపచేస్తూ ఉంది. జయరాంబాటిలోనూ ఉద్బోధంలోనూ నిర్విరామంగా అమ్మా అమ్మా అంటూ నినదించే జనసమూహాలు ఎన్నో. కానీ ఒక్క విషయం, వీరెవరూ అవతార పురుషులు ఆగమనాన్ని గుర్తించలేకపోవచ్చు. కానీ వారి తల్లిదండ్రులకు మాత్రం ఈ వాస్తవం తెలియవస్తుంది. అవతార పురుషులుగా అరుదించిన అందరి జీవితంలోనూ ఈ యథార్థాన్ని మనం గమనించవచ్చు. కొన్ని దివ్య స్వప్నాల, దివ్య దృశ్యాల, కొన్ని అమానుష సంఘటనల ద్వారా తన ఆగమనాన్ని భగవంతుడు సూచించేవాడు. మాతృదేవి జీవితంలో కూడా ఇలాంటి కొన్ని సంఘటనలు కానవస్తాయి. జీవితంలో మహత్తర దివ్య సంఘటనలు కానరావు. ఎందుకంటే ఆవిడ లజ్జా పటావృత కనుక. లజ్జ అనే ముసుగులోనే ఆవిడ జీవించారు. కానీ ముసుగు తొలగిపోకుండా ఉంటుందా ఏమిటి? ఎప్పుడైనా ముసుగు వైదొలిగినప్పుడు ఒక కాంతి కిరణం నేను నీకు, ఆయనకు మాత్రమే కాదు, లోకం యావత్తుకు తల్లిని అనే సత్యాన్ని స్పష్టంగా చూపుతుంది. ఇలాంటి సంభవాలను మనం ముందు ముందు చూడబోతున్నాం. ప్రస్తుత ప్రశ్న, ఈ సంభవాలు నిజమైనవేనా అన్నదే. ఈ ప్రశ్నకు మనం 2 కోణాల నుండి జవాబు చెప్పవచ్చు. మొదటిది, ఈ సంఘటనలు వేటిని మనం నమ్మకపోయినా వాటిల్లబోయే నష్టం ఏమీ లేదు. ఈ సంఘటనలన్నింటినీ తొలగించి చూసినప్పటికీ ఆవిడ మాతృదేవిగానే విరాజిల్లుతారు. ఆవిడ జీవితంలోని ప్రతి క్షణము అటువంటి అద్భుత సందేశంగా పరిణమిస్తుంది. అమ్మ, మీ జీవితం ప్రార్థన యొక్క సుదీర్ఘ ప్రశాంతత అని కదా సోదరి నివేదిత పేర్కొన్నది. రెండవది, ఆవిడ జీవితంలో జరగకుండా మరెవరి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి అని ఈ జీవిత చరిత్రను చదివే ప్రతి వ్యక్తి తీర్మానించుకోవడం కద్దు. కనుక ప్రస్తుతానికి నివృత్తి కాని సంశయాలను ఒక మూలకు నెట్టి ఆవిడ జీవిత చరిత్రను కొనసాగిద్దాము. రామచంద్రుని కళ. కుటుంబ ఆదాయాన్ని పెంపొందింప ప్రయత్నించాడు రామచంద్ర. పట్టణానికి వెళ్ళి డబ్బు ఆర్జించాలనే కదా గ్రామస్తులు సదా కలవరిస్తుంటారు. రామచంద్ర కూడా కలకత్తాకు వెళ్ళాలనుకున్నాడు. కానీ గట్టి నిర్ణయానికి రాలేకపోయాడు. ఈ డోలాయమాన స్థితిలో ఒకరోజు దానిని గురించే యోచిస్తూ పడుకొని ఉండగా నిద్ర పట్టేసింది. అప్పుడు ఒక కల వచ్చింది. ఆయన కంఠాన్ని 2 చిన్నారి చేతులు పెనవేసుకున్నాయి. అట్లే కళ్ళు తెరిచి చూశాడు రామచంద్ర. ఎటువంటి అద్భుత దృశ్యం! తదేకంగా చూస్తూ ఉండాలనిపించే అందమైన చిన్నారి మోము, మోమున ఉదయించే కాంతిపుంజం, నుదుట తిలకం అన్నీ ఆయనకు కనిపించాయి. అంతటి అద్భుత సౌందర్యం. ఆ చిన్నారికి ఆభరణాలు అందాన్నిస్తున్నాయా, లేక ఆభరణాల అందానికి ఆ చిన్నారి మెరుగులు దిద్దుతున్నదా అని ఆయన నిశ్చయించుకోలేకపోయాడు. ఆ బంగారు ఆభరణాలు వెలవెలబోయే అద్భుత చిరుదరహాసం చిందిస్తున్నాయి. ఆ ముఖారవిందం, ధరాందోళిత దీర్ఘాక్షి అని లలిత సహస్రనామం పేర్కొన్నట్లు అతి సుందర నయనాలు. ఈమె ఎవరు రామచంద్ర తీర్మానించుకోలేకపోయాడు. అమ్మా, నువ్వెవరివి అని ఆమెనే అడిగేశాడు. లీలా వినోదిని అయిన ఆ బాల ఆ ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పక ఆయన కంఠాన్ని మరింతగా పెనవేసుకొని, ఇదిగో నేను నీ వద్దకే వచ్చాను అంటూ మార్మికంగా మందహాసం చేసింది. అంతే, కళ చెదిరిపోయింది. కానీ ఆ స్వప్నానుభవం తరగలేదు. బంగారు రంగు, బంగారు ఆభరణాలు, చంద్రబింబం లాంటి ముఖారవిందం. ఈమె సువర్ణతనయ, అవును, సాక్షాత్తు మహాలక్ష్మియే అనే నిర్ణయానికి వచ్చాడు.
తను ధనార్జనకై పోతున్న ప్రయత్నంలో సంపదలకు అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మియే అనుమతి ప్రసాదించినట్లుగా ఎంచి రామచంద్ర కలకత్తాకు బయలుదేరాడు. భర్త కలకత్తాకు వెళ్ళిన తరువాత శ్యామసుందరీదేవి తన తండ్రితో పుట్టింట సీహార్లో నివసించసాగింది. ఒకనాటి సాయంత్రం సమీపంలోని కొలను తీరాన బిల్వవృక్షం కింద ఆమె కూర్చొని ఉంది. హఠాత్తుగా కింకిని చిరుగజ్జల నాదం వినవచ్చింది. ఎక్కడ నుంచి ఈ నాదం వస్తున్నదోనని చుట్టూ కలయజూసిందామె. అప్పుడు చెట్టు కొమ్మల నుండి జారుకుంటూ వచ్చింది ఒక అద్భుతమైన పాప. అద్భుతమైన అందం, ఎర్రరంగు పరికిణీ ధరించింది. ఈమె ఎవరై ఉంటుందోనని శ్యామసుందరీదేవి ఆలోచిస్తున్నంతలోనే మెరుపు వేగంతో వచ్చి ఆమె మెడను తన చేతులతో చుట్టివేసింది. ఆ పాప ఇక్కడ మెడనే చుట్టివేసింది. రామచంద్ర వద్దకొచ్చిన పాప ఈ పాప వేర్వేరా ఏమిటి? మెడను చుట్టివేసి మధురస్వరంలో నేనే నీ ఇంటికి వస్తున్నానమ్మా అని చెప్పింది. శ్యామసుందరీదేవి ఆ మాటలు విని మూర్ఛపోయింది. అక్కడ ఆ స్థితిలో ఎంతసేపు ఉండిపోయిందో తెలియదు. వెతుక్కుంటూ వచ్చిన బంధువులు ఆమెను ఇంటికి తీసుకువెళ్లారు. కాసేపటికి ఆమె కళ్ళు తెరిచింది. ఏమిటో ఆ పాప తన కడుపులోకి ప్రవేశించిన అనుభూతి ఆమెకు కలిగింది. దృశ్యాల వాస్తవాన్ని ఇద్దరూ గ్రహించటం. రామచంద్ర ఇంటికి తిరిగి రాగానే శ్యామసుందరి తాను గాంచిన దివ్య దృశ్యం గురించి ఆయనకు చెప్పింది. తాను కన్న కలను ఈ దివ్య దృశ్యంతో రామచంద్ర పోల్చి చూశాడు. జగజ్జనని అనుగ్రహం వలన తమ ఈ పూరి గుడిసెలో ఒక దివ్యబాల జన్మించబోతున్నది. ఆ దేవి పాదపద్మాలు జయరాంబాటిలోని తమ పూరి గుడిసెలో నడయాడబోతున్నాయి అనే విషయం వారికి స్పష్టమైంది. ఆ దివ్య బాల రాకకై ఆ దంపతులు నిరీక్షిస్తూ రోజులు గడపసాగారు. శ్యామసుందరి మొట్టమొదటిసారి గర్భవతి అయింది. సామాన్యంగా స్త్రీలు గర్భం ధరించినప్పుడు మరింత అందాన్ని సంతరించుకోవడం కద్దు. యోగులు హృదయ కుహరంలో నెలకొల్పుకున్న దేవిని తన గర్భమునే గుహలో ధరించిన శ్యామసుందరి అందం ఎలా ఉండి ఉంటుంది? కాలాంతరంలో శ్యామసుందరి యోగిన్మాతో నేను గర్భవతిగా ఉన్నప్పుడు నా మేను వెలువరించిన అందచందాలు వర్ణనాతీతం. ఎందరు స్త్రీలు వచ్చి నాకు చీరలు ఇచ్చి వెళ్లారో తెలుసా అని చెప్పడం తటస్థించింది. శారదా జననం. రోజులు గడిచిపోతున్నాయి. మాసాలలో నేను మార్గశిరమని శ్రీకృష్ణుడే శ్లాఘించిన మార్గశిర మాసం వచ్చింది. అందరికీ ఆనందాన్ని పంచి ఇచ్చే కాలమది. కోతలు పూర్తయి కోతల కాలాన జరుపుకునే ఉత్సవాలు మొదలయ్యాయి. మన పురాణాల ప్రకారం 6 నెలలు నిద్రించే దేవతలు మేల్కొనే కాలం అది. దినకరుడు తన దక్షిణాయాన్ని పూర్తి చేసి ఉత్తరాయణంలోకి ప్రవేశించే కాలం అది. ఆ సమయంలో ఒక గురువారం కృష్ణపక్ష సప్తమి నాటి చలితో కూడిన సాయంత్రం అప్పుడప్పుడే చీకట్లు కమ్ముకుంటున్నాయి. ఉత్తరా నక్షత్రం ఉచ్చస్థితిలో ఉన్న ఆ సమయంలో చీకటిని చలిని చీల్చుకుంటూ రామచంద్ర ఇంట్లో నుండి శంఖానాదం వినిపించింది. అవును, వారు ఎదురు చూస్తున్న ఆ దివ్యబాల జన్మించింది. అది 1853 సంవత్సరం డిసెంబరు 23వ తేదీ. జ్యోతిష్కులను రావించి జాతకం గణించారు. సామాన్యంగా వంగదేశంలో ప్రతి ఒక్కరికి 2 పేర్లు పెట్టడం ఆనవాయితీ. జాతకం ప్రకారం ఒక పేరు పెడతారు, అందరూ పిలవడానికి మరొక పేరు పెడతారు. రామచంద్రుని ఇంట జన్మించిన ఆ పాపకు జాతకం ప్రకారం పెట్టిన పేరు ఠాకూర్మణి. శ్యామసుందరి పెట్టుకున్న ముద్దు పేరు క్షేమంకరి. కానీ ఏ కారణంగానూ 2 పేర్లు కొనసాగలేదు. ఆ రోజు అక్కడికి శ్యామసుందరీదేవి సోదరి రావడం తటస్థించింది. ఆమెకు శారద అనే ఆడపిల్ల ఉండేది. కొంతకాలం క్రితం ఆ పాప చనిపోయింది. అందువలన ఆమె శ్యామసుందరీదేవితో, అక్కయ్య, నీ పిల్లకు శారద అని నామకరణం చెయ్యి. అప్పుడు నా కుమార్తె నీ ఇంట్లో ఉన్నట్లు భావించుకొని ఓదార్పు పొందుతాను అని వేడుకుంది. అందుకు శ్యామసుందరీదేవి సమ్మతించింది. కనుక ఠాకూర్మణిగాను క్షేమంకరిగాను ఉండే ఆ పాప పేరు ఇప్పుడు శారదగా మారింది. రామచంద్ర శ్యామసుందరి దంపతులకు శారదయే మొదటి సంతానం. ఆమె తరువాత కాదంబిని అనే కుమార్తె, ప్రసన్నకుమార్, ఉమేష్ చంద్ర, కాళీకుమార్, వరదప్రసాద్, అభయచరణ్ అనే 5 కుమారులు జన్మించారు. వీరిని గురించి, వారితో మాతృదేవి అనుబంధం గురించి ముందు ముందు తెలుసుకుందాము.